భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భగవంతుడు అనేవాడు అందరివాడు కాదా, కొందరివాడేనా? బలహీనుడికి భగవంతుడి దర్శనం లభించదనని ముండకోపనిషత్తు చెప్తుంది. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? గోవిందుడు అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడే దేవుడు. మరి ముండకోపనిషత్తు మీరు చెప్పినట్లుగా ఒక మాట ఉంది, నాయమాత్మా బలహీనేన లభ్యో, నా అయం ఆత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ అనేది ఉన్నది చూసావా, ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. ఈ దేవుడు అనేవాడు ఉన్నాడు చూసావా, ఈ దేవుడు బలహీనుడికి లభించడు, బలవంతుడికి మాత్రమే లభిస్తాడు అని దాని అర్థం. ముండకోపనిషత్తులో చెప్పిన మాట ఏమిటండి స్వామి, బలహీనుడికి లభించడా, బలవంతుడికి మాత్రమే లభిస్తాడా అంటే ఇక్కడ బలహీనత ఏంటి, బలం ఏమిటి? ఇక్కడ శారీరక బలం కాదు, కండలు పెంచుకున్నటువంటి వాడికే దేవుడు దొరుకుతాడు, బాగా తిండి పుష్టి ఉన్నటువంటి వాడికే దేవుడు దొరుకుతాడు, బలహీనంగా ఉన్నవాడికి దేవుడు దొరకడని కాదు ఇక్కడ అర్థం. బలము అనేది ఇక్కడ మనస్సుకి సంబంధించినటువంటిది. మనోబలం ఉండాలి అంటే దేనినైనా తట్టుకోగలిగినటువంటి ఒక సహిష్ణుత. కష్టమా రాని రాని రాని, కష్టాలు సుఖాలు రాని రాని, పోనీ పోనీ సుతుల్ హితుల్ పోనీ పోనీ అంటాడు ఆధునిక కవి. కష్టాలా రా, ఎన్నొస్తావరా, సుఖాలా రా అని చెప్పి రెండింటినీ కూడా ఒక సమతుల్యత కింద స్వీకరించగలిగేటువంటి మనస్సు, అది బలవంతమైనటువంటి మనస్సు. దాన్ని మనోబలము అంటారు. ఆ మనోబలం ముందు ఏది కూడా ఆగదు. దేవుడు అటువంటి మనోబలం ఉన్నటువంటి వాడికి మాత్రమే లభిస్తాడు. దేవుడి ఎదుట కూర్చోవాలి, 10 నిమిషాలు కూర్చోవాలి, అమ్మో కాళ్ళు లాగేస్తున్నాయి, నా వల్ల కాదురా, నీకో దండం, ఆ దేవుడికో దండం. బలహీనుడైపోయాడు, కుర్చీల్లో కూర్చోవటం అలవాటైపోయింది, కింద కూర్చోలేకపోతున్నాడు. ఒక అరగంట నీ ఫోన్ అది పక్కన పెట్టేసి తలుపులు మూసేసి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటూ కూర్చో, నిగ్రహంగా కూర్చో. నా వల్ల కాదు, ఈ అరగంటలో ఏం మెసేజ్లు వస్తాయో, అమ్మో అవి చూడకపోతే నాకు ఎలాగా, నేను ఫోన్ చూడకపోతే ఎలాగా అని వీటికి నువ్వు దాసుడు అవుతున్నావు. నీలో బలహీనత ఉంది. ఈ ఆధునిక సామాగ్రికి నీ బలహీనత ప్రదర్శిస్తున్నావు. అంటే నువ్వు మనస్సు రకంగా, నువ్వు శారీరకంగా బలవంతుడు అయినప్పటికీ మానసిక పరంగా నువ్వు వ్యసన బలహీనత నీకు ఉంది. ఇటువంటి వాడికి దేవుడు లభించడు. ఫోను కానీ ఎవరు కానీ నాకు అనవసరం, మొట్టమొదట నాకు కావాల్సింది నా దేవుడు మాత్రమే. ఆయన్ని గురించి నేను ధ్యానం చేసుకోవాలి. ఏవి వచ్చినా నన్ను పలకరించకండి, మొత్తం అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయటం, కూర్చోవటం దేవుడి ముందు. అట్లా గనక నువ్వు చేస్తే అటు నీలో ధ్యాన శక్తి పెరుగుతుంది, మనస్సుకి శక్తి పెరుగుతుంది. అది మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం, అది నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకుంది. మనస్సుకి శక్తి పెరుగుతుంది, లౌకిక వ్యవహారాలని కూడా పరిష్కరించగలిగినటువంటి ఒక శక్తి నీలో పెరుగుతుంది. నువ్వు ఉదయం పూట చేసేటువంటి ఆ నిష్కల్మషమైనటువంటి నిరాటంకమైనటువంటి ధ్యానం ఏదైతే ఉందో, ఆ ధ్యానం నీకు మంచి బలాన్ని ఇస్తుంది. ఆ మిగతా గంటల్లో నువ్వు చేసేటువంటి లౌకిక వ్యవహారాల్లో చెలించనటువంటి మనస్తత్వాన్ని నీకు కల్పిస్తుంది ఆ ధ్యానం. కాబట్టి మనోబలం అటు ఆధ్యాత్మికంగా పనికొస్తుంది, ఇటు లౌకికంగా పనికొస్తుంది. ఆ విషయాన్ని ఎంత అందంగా చెప్పాడమ్మా ముండకోపనిషత్తులో. నాయమాత్మ బలహీనేనో లభ్య, బలహీనుడికి లభించడు, బలవంతుడికి మానసికంగా స్థిర నిర్ణయం. నేను రాత్రి 9ంటికే పడుకుంటా, 10ంటికే పడుకుంటా, తెల్లవారుజామున 4 గంటలకే లేస్తా, ఇది నా స్థిర నిర్ణయం, తెల్లవారుజామున దైవధ్యానం చేసుకుంటా. ఈ స్థిర నిర్ణయం మనోనిశ్చయం నువ్వు అలవాటు చేసుకో, వాడు బలవంతుడవుతాడు. అటువంటి బలవంతుడికే దైవ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పటానికి గురువు ఆ ఉపనిషత్తులో, ముండకోపనిషత్తులో ఆ చక్కటి వాక్యాన్ని చెప్పాడు. గురువుగారు, సహనమే మన సంస్కృతి అని అంటారు. అలాంటి ఓర్పు యొక్క గొప్పతనం గురించి భాగవతం ఏం చెప్తుంది? ఓర్పు
దీనికే ఇంకొక పేరు క్షమ. క్షమయ కవచము అంటుంది భాగవతం. ఓర్పు అని కవచము అని అంటే ఏంటమ్మా? ఏదైనా బాణం గనక ఒంటికి తగిలితే అది శరీరంలో గుచ్చుకోకుండా పైన ఉండేటువంటి ఒక రక్షణ. ఇనప తొడుగు, దానిని కవచము అని అంటాం. ఓర్పు మనకి కవచం లాంటిదట. కార్తవీర్యార్జునుణ్ణి చంపిన తరువాత పరశురాముడు తన తండ్రి గారు జమదగ్ని దగ్గరికి వచ్చి, నాన్న మనల్ని అవమానించినటువంటి ఆ కార్తవీర్యార్జునుడిని చంపొచ్చాను నాన్న, మొత్తం వాడి బలగాన్నంతా నాశనం చేశాను నాన్న అని తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ తాను చేసినటువంటి ఆ రక్త ప్రవాహాలని గురించి చెప్తూ ఉంటే, ఓర్పు కావాలరా, వాడేదో అపకారం చేశాడని చెప్పి ఆ మొత్తం ఆ రాజవంశాలని ఇంత సర్వనాశనం చేయటం నీకు భావ్యమా? పెద్దవాళ్ళు చెప్పారు నాయన, ఓర్పు కంటే గొప్పది ఇంకొకటి లేదన్నారు అని తండ్రి గారు చెబుతూ ఉంటే, అప్పటికి తను చేసింది ఎంత తప్పో పరశురాముడికి తెలిసి వచ్చి తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఓర్పు గొప్పతనాన్ని భాగవతం అక్కడ చెప్పింది. ఇంకో చోట కూడా చెప్పింది. ఇంద్రుడు కథలో కూడా ఓర్పు యొక్క గొప్పతనాన్ని చెప్పింది. అలాగే వాయుదేవుడు అనేటువంటి వాడు కుశనాభుడు అనేటువంటి వాళ్ళ యొక్క 100 మంది అమ్మాయిలను చూసి ఒకసారి మోహపడతాడు. ఆ మోహపడినటువంటి సందర్భంలో మీరందరూ కూడా నన్ను పెళ్లి చేసుకోండి అని వాయుదేవుడు ఆ కుమార్తెలను అడుగుతాడు. అప్పట్లో తండ్రి గారి మీద చాలా గౌరవం ఉండేటువంటి పిల్లలు కాబట్టి, మా నాన్నగారిని అడగండి, మా నాన్నగారికి ఇష్టమైతే మేము చేసుకుంటాం. ఈనాటి ఆధునిక యువతుల్లాగా కాకుండా అలా జవాబు చెప్తారు. తండ్రి ఆజ్ఞ పాటించేవారు. నాన్న లేడు గీన్న లేడు, నేను చెప్తున్నాను వాయుదేవుణ్ణి నేను ఎవరనుకుంటున్నారు, నా మాట వినరా, మీరందరూ కుష్ఠరోగుల కింద మారిపోగదురుగాక. పెద్ద దేవుడు కదా ఆయన, అందరినీ కుష్ఠరోగం వచ్చేటట్టుగా శాపం పెడతాడు. తండ్రి గారి దగ్గరికి వస్తారు ఈ బిడ్డలందరూ కూడా, 100 మంది కుమార్తెలు. ఏమిటమ్మా ఇదిగో అందరూ వికృత ఆకారాలతో ఉంటారు, ఇలా జరిగింది అని వాళ్ళ నోటి ద్వారా విని, మీరేమైనా అన్నారా? మేము ఒక్క మాట అనలేదు నాన్నగారు, మీ అనుమతి తీసుకోమన్నాం, అంతకంటే ఏం లేదు. చాలా గొప్పగా చేశారమ్మా, మీ క్షమ, మీ ఓర్పు, ఎదురు మాట్లాడకుండా మీరు వచ్చారే అదే మిమ్మల్ని కాపాడుతుంది అని ఈయన చెబుతూ ఉండంగానే ఈ వాయుదేవుడికి పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగి ఆయనే స్వయంగా వచ్చి, నిజంగా నేను చాలా తప్పు చేశాను, మీరు చాలా తండ్రి గారి మాట పాటిస్తానని మీరు చెప్పారు, అది వినిపించుకోకుండా మిమ్మల్ని ఇలా మార్చానని చెప్పి వాళ్ళకి మళ్ళీ తిరిగి అందమైనటువంటి రూపాలని ఆ వాయుదేవుడే ప్రసాదిస్తాడు. అంటే ఈ కథలో ఆధునికంగా మనం గ్రహించవలసినటువంటి సందేశం ఏంటంటే, మనం ఓర్పుగా గనక ఉంటే ఎదుటివాడిలో కూడా పశ్చాత్తాపం కలుగుతుంది. అది ఇక్కడ ప్రతీకాత్మకంగా మనం స్వీకరించాలి. కాబట్టి మనం ఎంత ఓర్పుగా మనం ఉంటే, మనకు అపకారం చేసి నిజమే కదా, వాళ్ళకి మనం అనవసరంగా ఒక మాట అన్నాం కదా, వాడికి మనం ద్రోహం చేశాం కదా, వాడు చూడు ఒక్క మాట కూడా మనం అనలేదు, మనం ఇన్నన్నా కూడా వాడు చూడు ఒక్క ద్రోహం కూడా మనకి చేయలేదు అనేటువంటి పశ్చాత్తాపం ఎదుటివాడిలో కలుగుతుంది. ఓర్పు అంత గొప్పది. శాంతము సముద్రము కన్నా చిన్నది. అంటే సముద్రం మొత్తం ఎంత విశాలంగా ఉన్నా అది శాంతానికి ఏమాత్రం సరిపోదు. ఓర్పు కూడా అటువంటిదే. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఓర్పుని కలిగి ఉండాలి. ఇది ప్రాచీన గ్రంథమైనటువంటి భాగవతం ఆధునిక సమాజానికి కూడా నేర్పుతోంది. అందువల్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది కొన్ని విషయాల్లో, అంటే అన్ని విషయాల్లో ఓర్పు అని కాదు, చాలా విషయాల్లో మీకు మనశ్శాంతిని కూడా తెచ్చిపెడుతుంది. ఎదుటివాడు తిట్టాడా, తిట్టని, ఎందుకు వాడి వైపు నుంచి ఆలోచించు, ఏ పరిస్థితుల్లో తిడుతున్నాడో, పోనీలే మంచిదే కదా, వాడు మన నాన్నే కదా, నా భార్యే కదా, నా భర్తే కదా, నా అన్నయ్యే కదా. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మకి ఇంకో అన్నయ్య దొరకడు కదా, నాకు ఈ జన్మకి ఇంకో తమ్ముడు దొరకడు కదా, పోన్లే ఏదో పాపం ఆవేశంలో అంటున్నారులే అని మనస్సులో గనక నువ్వు భావించి నువ్వు ఓర్పుగా గనక ఉంటే అన్ని వాళ్ళంతటా వాళ్ళే, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే రియలైజ్, సమన్వయం చేసుకొని మనతోటి మళ్ళీ యథాప్రకారంగా కొంతకాలం తర్వాత అయినా ఆ చేసిన తప్పు వాళ్ళకే తెలిసిపోతుంది. అందువల్ల ఓర్పు చాలా గొప్పదనేటువంటి భాగవతం మాట ఈనాటి వ్యక్తిత్వ వికాసానికి గొప్ప సూచిక. గురువుగారు, మనకన్నా వయసులో చిన్నవారిని మనం గురువులుగా స్వీకరించవచ్చా? గురువుకి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? ఏ గ్రంథంలో దీనికి ప్రమాణం ఉంది? నిజానికి
గురువు అని అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళని మనం గురువుల కింద స్వీకరిస్తాం. లోకంలో ఇప్పటికైనా సహజం. మనకంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని గురువుల కింద స్వీకరించాలి అని అంటే మన అహం, అరే నాకంటే చాలా చిన్నవాడు, ఇతని దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఏముంది అని అనిపిస్తుంది. అయితే కొందరి విషయంలో దీనికి మినహాయింపు ఉంది. దక్షిణామూర్తి సంగతి మనందరికీ తెలుసు. దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివుడు వయస్సులో అందరికంటే చాలా చిన్నవాడు. అతనికి ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అతన్ని మించిపోయినటువంటి శిష్యులు దక్షిణామూర్తి దగ్గర. శంకర భగవత్పాదుల వారు రాస్తారు, చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఒక మర్రి చెట్టు కింద వయస్సులో ఉన్నటువంటి గురువుగారు కూర్చొని ఉన్నారు. అతని ఎదురుగా ముసలి వాళ్ళు, అతనికంటే పెద్దవాళ్ళైనటువంటి శిష్యులు కూర్చున్నారు. ఈ శిష్యులకి ఏవో సందేహాలు వస్తున్నాయి. కానీ వీళ్ళకి వచ్చినటువంటి సందేహాలు గురువుగారిని అడగబోదాలని మనసులో అనుకుంటున్నారు. ఇంకా పెదవి దాటి మాట బయటికి రాలేదు. అలా రాకపోయినా కూడా ఏవైతే అడగదలుచుకున్నారో అవన్నీ కూడా గురువుగారి మొహం చూస్తే చాలట ఆ లోపల ఉన్న సందేహాలన్నింటికీ కూడా జవాబులు లభించాయి అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. ఇక్కడ మరి గురువు వీళ్ళందరికంటే వయస్సులో చిన్నవాడు. ఇక ఆధునిక కాలానికి వద్దాం. అది ఎప్పుడుదోనండి, దక్షిణామూర్తి స్వరూపంది. పీఠాధిపతులు ఉన్నారు. నిన్నటిదాకా కొడుకే, తమ చేతుల్లో పెరిగినటువంటి వాడే ఈరోజు పీఠాధిపతి అయ్యాడు. ఆ పీఠాధిపతి అయితే పూర్వాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. నిజానికి ఆ పీఠాధిపతి కంటే తక్కువ వయస్సు కలిగిన వారు కాదు, చాలా ఎక్కువ పెద్దవారు. తల్లిదండ్రులు అంటే పెద్దవారే కదా. కానీ ఆ తల్లిదండ్రులు ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారనుకోండి, తమ కొడుకే పూర్వాశ్రమంలో, కానీ నమస్కారం చేస్తారు. ఎందుకని? అతను గురువు స్థానంలో ఉన్నాడు, పీఠాధిపతి కింద ఉన్నాడు, జగద్గురువు యొక్క స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వయస్సు ప్రధానం కాదు. వయసులో చిన్నవాడైనప్పటికీ గురుస్థానంలో ఉన్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు, కానీ నమస్కారం చెయ్యాలి అంటోంది మన సంప్రదాయం. ఇక్కడ వయస్సుతోటి మనకి అవసరం లేదు. కాబట్టి బాలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడు మంచి మాట చెప్పినా దాన్ని మనం స్వీకరించాలి, వాడిని గురుస్థానీయుడి కింద మనం పరిగణించాలి. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసినంత మాత్రాన, మామూలు లౌకిక వ్యవహారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి దగ్గర అర్హత లేనప్పుడు, వాడంత జ్ఞానంతో లేనప్పుడు, ఎందుకంటే కొంతమంది జ్ఞాన వృద్ధులు ఉంటారు. జ్ఞాన వృద్ధులు అంటే వాళ్ళు వయస్సులో చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం నమస్కారం చేయొచ్చు. కానీ జ్ఞానం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వాళ్ళు, మామూలు వానాకాలం చదువులు చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదు, వాళ్ళని గురువుల కింద భావించకూడదు. చేస్తే వాళ్ళకే ఆయుక్షీణం, ఆ నమస్కారం చేయించుకున్నటువంటి వాళ్ళకే. కాబట్టి జ్ఞానం ఉన్నప్పుడు గురువు కింద స్వీకరించాలి, జ్ఞానం లేనప్పుడు చిన్నవాళ్ళని గురువుల కింద స్వీకరించకూడదు. కాబట్టి గురుస్థానానికి వయస్సుతో నిమిత్తం లేదు, ఎప్పుడంటే జ్ఞానం ఉన్నప్పుడు. ఇంద్రుడు కూడా ఇదే సలహాని, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సలహాని పాటించి నారాయణ కవచం బోధించినటువంటి గురువు గారి దగ్గర, రాక్షస గురువు ఈ ఇంద్రుడి కంటే వయసులో తక్కువ, అతని దగ్గర చదువు నేర్చుకోవడానికి వెళ్తాడు. పురాణాల్లో కూడా ఈ రకంగా చాలా దృష్టాంతాలు ఉన్నాయి. గురుగారు, హనుమాన్ అనే పదంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ పేరులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? హనుమానంజనాసూను జానకీ శోకనాశక్. ఆయన మహానుభావుడు. హనుమాన్ అంజనాసూను, హనుమంతుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆ ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని ఒక్క దెబ్బ కొట్టాడు హనుమంతుల వారు. నా చిన్నప్పుడు ఆ సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో ఆ ఇంద్రుడికి ఏదో కినుక వహించేసి, కోపం వహించేసేసి ఒక్క దెబ్బ కొట్టాట. ఆ కొట్టడం ఈ దవడ అంటారు, దీన్ని హనువు అంటారు ఈ దవడని సంస్కృతంలో. ఆ దవడ మీద మామూలుగా కర్రపలతోటి కొట్టలేదు ఆయన, 100 అంచులు గల కత్తిట వజ్రాయుధం అంటే. అసలు ఊహ చేయండి ఒక్కసారి, మామూలు కత్తికి ఒక అంచు ఉంటుంది, 100 అంచులు గల కత్తి. అది దధీచి అనేటువంటి మహానుభావుడి యొక్క వెన్నుపూస, పర్వతాల యొక్క రెక్కలని తగ్గొట్టడానికి వాడినటువంటి కత్తి అది. అటువంటి గొప్ప కత్తి, దాన్ని వజ్రాయుధము అని అంటారు.
అటువంటిది ఇంద్రుడి దగ్గర ఉంది. ఆ వజ్రాయుధంతో దవడ మీద కొట్టాడు. దవడ మీద కొడితే ఒక్కసారి ఇంద్రుడి వజ్రాయుధం చేత దెబ్బతిన్నటువంటి హనువు కలిగిన వాడు కాబట్టి హనుమాన్, హనుమంతుడు, హనువు కలిగిన వాడు, వజ్రాయుధపు దెబ్బ కలిగిన వాడు. అందుకే ఆయన దవడలు ఇలా వాచిపోయి మనకి కనిపిస్తాయి. కానీ హనుమాన్ అంటే అర్థం అది కాదు, అది పైకి మాత్రం బాహ్యార్థము. అంతరార్థం వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? హనుమాన్ వాక్య కోవిద. హనుమంతుడు అని అంటే వాక్యములు ఎలా మాట్లాడాలో, సంభాషణ ఎలా చెయ్యాలో తెలిసినటువంటి పండితుడు. ఎప్పుడు ఏ రకంగా సమయోచితంగా మాట్లాడాలో తెలిసినటువంటి వాడిని హనుమంతుడు అంటారు. సుగ్రీవుడు రామలక్ష్మణులు తన దగ్గరికి వస్తున్నప్పుడు కిష్కింధాకాండలో మళ్ళీ మా అన్న వాలి పంపించాడేమో నన్ను చంపటానికి, ఒకసారి కనుక్కురావయ్యానంటే హనుమంతుడు మారువేషంలో వెళ్ళి వాళ్ళు రామలక్ష్మణులు ఏ పని మీద వచ్చారో కనుక్కోవడానికి వెళ్ళిన సందర్భంలో మాటలు మాట్లాడతాడు. అక్కడ హనుమాన్ అంటే ఏమిటో వాల్మీకి మహర్షి చెప్తాడు. వాక్య కోవిద. ఇది రాములంతటి గొప్పవాడు, రామబ్రహ్మం ఇచ్చినటువంటి కితాబు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడటం లేదు, ఏ అక్షరానికి ఎంత ఊనిక ఇవ్వాలి, ఎలా ఎంత స్పష్టంగా మాట్లాడాలి. వేదం చదువుకున్నవాడు, ఆ వేదం కూడా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదంతో చక్కగా గురువు దగ్గర చదువుకున్నటువంటి వాడు ఎంత బాగా మాట్లాడతాడో అంత బాగా మాట్లాడుతున్నాడు కదా లక్ష్మణ. హనుమంతుల వారితో అలా రాముడు మళ్ళీ హనుమాను బాగా మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే అక్కడ ఒక సందేశం అమ్మ లోకానికి. ప్రతిదీ కూడా అందుకే జోహార్ జోహార్ వాల్మీకి. ఏం సందేశం ఇస్తున్నాడు? ఎప్పుడూ కూడా పెద్దలు పిల్లల్ని వాళ్ళని ప్రత్యక్షంగా పొగడకూడదు. వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, వాళ్ళకి గర్వం పెరుగుతుంది. లోకంలో ఇప్పుడు ఈనాటి రివాజు ఎప్పుడూ కూడా తండ్రి ఏనాడు కూడా బిడ్డ ఎంత అభివృద్ధిలోకి వస్తున్నా కూడా బ్రహ్మాండంరా నీకేంట్రా ఎదురు అని ఏనాడు కూడా కుమారుణ్ణి ముఖతః పొగడకూడదు. రాముల వారు ఇక్కడ చూపించాడు. అందుకే కదా లక్ష్మణ ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని హనుమంతుల వారిని హనుమాన్ అనే శబ్దానికి వాక్య కోవిద, చక్కగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వాడు, ఉచ్చారణ దక్షత కలిగినటువంటి వాడు అని రాముల వారు చెప్తారు. కాబట్టి హనుమాన్ అనే శబ్దానికి పురార్థం, పాత అర్థం ఏమో ఆ వజ్రాయుధం చేత దెబ్బ కలిగిన వాడని అర్థం. రాముల వారు చెప్పిన అర్థం, వాల్మీకి చెప్పించిన అర్థం ఏంటంటే నీతి కోవిదుడు, చక్కగా మాట్లాడటం తెలిసినవాడు. గురువుగారు, జగన్మాతకు అనేక రూపాలు, అయితే అమ్మవారిని ఏ రూపంలో ధ్యానించమని దేవి భాగవతం చెప్తుంది? ఆంజనేయ స్వామి ప్రస్తావన నుంచి అమ్మవారి ప్రస్తావనలోకి వచ్చాం. దేవీ భాగవతం భగవంతుడికి సంబంధించింది, అంటే భక్తుడికి సంబంధించినది భాగవతం. అంటే భక్తుడికి భాగవతుడు, భగవంతుని సందర్శనం చేయటం యందు ఆసక్తి కలిగిన వాడు. దేవీ భాగవతం, భాగవతాల్లో గొప్ప భాగవతం దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో అమ్మ ఏ రూపంలో ఉంది, ఏ రూపంలో అమ్మవారిని కొలిస్తే మనకి శుభం జరుగుతుంది. స్త్రియా కించిత్ పుంసాం సక్కలా సచ్చిదానంద విగ్రహం దేవీ భాగవతంలో చెప్తున్నాడు. స్త్రీ రూపంలోనూ అమ్మవారిని కొలవచ్చు, మగవాడి రూపంలోనూ అమ్మవారిని కొలవచ్చు, సత్కళా రూపంలోనూ, అంటే రూపాతీత స్థితి. ఎందుకంటే నిజమైన ధ్యానం ఎలా మొదలవుతుందంటే ఇప్పటికి కొంతమంది చెప్తుంటారు, ఒక దీపపు వెలుగుని అక్కడ విగ్రహం లాంటిది ఏమీ పెట్టుకోకుండా ఒక చిత్కళ అలా పెట్టుకుంటే ఆ వెలుతురు ఒక కొవ్వొత్తి లాంటిది అక్కడ వెలిగిస్తే ఆ పైన సన్నగా నీకు మండుతూ ఉంటుంది. ఆ సన్నగా మండుతున్న దాన్ని అలా చూస్తూ ఉండు, అదొక ధ్యాన పద్ధతి. దాన్ని సత్కళ చిత్కళ అంటారు. ఆ వెలుగే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించు, అలా కూడా భావించు, తప్పేమీ లేదు. అలా కూడా అమ్మవారిని పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. పురుష రూపంలోనూ ఆవిడ ఉంది, స్త్రీ రూపంలోనూ ఉంది, చిత్కళా రూపంలోనూ ఉంది. కానీ చిట్ట చివరి వాక్యం ఏం చెప్తున్నాడంటే సచ్చిదానంద విగ్రహం అని దేవీ భాగవతం చెప్తోంది. అమ్మవారు సత్తు చిత్తు ఆనంద స్వరూపం. అమ్మవారిని చూస్తుంటే నీకు ఈ మూడు గుర్తుకు రావాలి. సత్ అంటే నిలిచి ఉండునది, ఎప్పుడూ ఉండునది అనే భావం నీకు రావాలి. అమ్మ
అంతటా వ్యాపించి ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, సనాతనమైనది, శాశ్వతమైనది. చిత్ అంటే జ్ఞానం. అమ్మ జ్ఞానస్వరూపిణి. అమ్మ మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, చిట్ట చివరి ఆనందం. కాబట్టి అమ్మ సత్తు, చిత్తు, ఆనందం, ఈ స్వరూపిణి అని ఆ మూడు గుర్తుకు రావాలట. శాశ్వతంగా ఉండేది నేను అశాశ్వతుణ్ణి, శాశ్వతంగా అమ్మ ఉంటుంది. నేను అజ్ఞానిని, అమ్మ జ్ఞానస్వరూపిణి. నేను మామూలుగా మానుషిక ఆనందం చిన్న చిన్న వాటికి పొందుతున్న వాడిని, అమ్మ బ్రహ్మానంద స్వరూపిణి, రసోవైసహ, ఆ చిత్కళా స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి అని అమ్మవారిని భావించాలి. ఎందుకనంటే లోకంలో అమ్మవారి శక్తే 3 రకాల కింద మారిందంటుంది దేవీ భాగవతం. లక్ష్మి, సరస్వతి, మళ్ళీ గౌరీదేవి, ఈ 3 శక్తులు కూడా అమ్మవారిలో ఉన్నాయని చెప్తుంది. దీన్నే పోతన్న గారు భాగవతంలో ముగురమ్మల మూలపుటమ్మ అన్నాడు దేవీ భాగవతంలో. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులను చెప్తూ ఇక్కడ అమ్మవారిని ముగురమ్మల మూలపుటమ్మ. ముగురమ్మలు అంటే ఈ ముగ్గురు, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఎవరున్నారో ఈ ముగ్గురు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి మూల కారణమైనటువంటిది అమ్మ. కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ కింద, సచ్చిదానంద స్వరూపిణి కింద. ఆమె స్త్రీ అనుకుంటావా, స్త్రీగా భావించు, తల్లిగా భావించు. తల్లి ఒడిలో మనం కూర్చొని ఎటువంటి ఆనందం పొందుతామో, అమ్మా నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి అమ్మ ఒడిలో మనం కూర్చున్నట్టుగా అనుభూతి చెందు. ఎంత ఆనందం కలుగుతుందో ఎవడికి వాడు ఊహ వస్తుంది. తండ్రి అనుకున్నావా, తండ్రి మనల్ని భుజాల మీదకి ఎక్కించుకున్నట్టుగా ఆ తండ్రి నన్ను ఆదరిస్తున్నాడు అనుకో. అమ్మని తండ్రి కింద భావించు, మనసులో ఆ భావన చెందుతూ ఉండు. కళారూపంగా ఉంది, నా చుట్టూ కనపడే వెలుతురే అమ్మ అనుకో. ఆ రకంగా కూడా నువ్వు ఆనందం చెందు. సత్తు, చిత్తు, ఆనందం. కాబట్టి ఈ 3 రకాల శక్తులు అమ్మని ప్రార్థిస్తే నీకు కలిగిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ. ఇది ఆ రకంగా ఏ రకంగా అయినా ధ్యానం చేయి, ఏ రూపంలో అయినా ఆవిడని ఆరాధించవచ్చని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు స్పష్టంగా చెప్పాడు. మనశ్శాంతి కోసం ఏదైనా మంత్రాన్ని ఉపదేశించమని అడిగినటువంటి ధర్మరాజుకు కృష్ణుడు ఏ మంత్రాన్ని ఉపదేశించాడు? ఇది భారతంలో లేదమ్మా, కానీ పెద్దవాళ్ళు సంప్రదాయవాదులు చెప్తుంటారు. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి వచ్చాడు. అప్పటికి వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పటిదాకా మంచి సుఖాలు అనుభవించినటువంటి ప్రాణాలు కష్టాలు అనుభవిస్తున్నారు. సాధారణంగా సుఖంగా ఉన్నప్పుడు మనస్సు కొంచెం శాంతిగా ఉంటుంది. కష్టాలు అనుభవిస్తుంటే మనస్సు ఎవరికైనా సరే కొంచెం అశాంతికి గురవుతూ ఉంటుంది. మాట్లాడుకున్నారు, భోజనాలు అయిపోయాయి, ఇక నేను ద్వారక్కి వెళతాను అని కృష్ణుడు బయలుదేరాడు. బయలుదేరుతుంటే ధర్మరాజు గారు, శ్రీకృష్ణ ఒక చిన్న కోరిక అన్నాడు. ఏంటైనా అన్నాడు. మనశ్శాంతి కావాలయ్యా, నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఏదన్నా మంత్రం ఏదన్నా చెప్పు, మనశ్శాంతి కావాలి. ఆధునిక యుగానికి కూడా పనికొచ్చేది. నాకు మనశ్శాంతి కావాలి, ఏదైనా చెప్పు అన్నాడు. అయ్యే మంత్రం చెప్పు, దాన్ని జపించుకుంటాను అని. ఒక పత్రం, అప్పుడు తాటాకు పత్రాలు కదా, ఒక పత్రం తెప్పించి ఆ పత్రం మీద కొన్ని అక్షరాలు రాసి, నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇందులో రాసినటువంటి అక్షరాలు నువ్వు చూస్తూ ఉండు, ఈ మంత్రం నిన్ను కాపాడుతుంది, నీకు చక్కగా మనశ్శాంతినిస్తుంది, నీకు ప్రధానంగా నువ్వు కోరుకున్నది మనశ్శాంతి కదా, ఇది ఇస్తుంది అని చెప్పి కృష్ణుడు ఆ పత్రం మీద అక్షరాలు రాసేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పత్రంలో ఉన్నటువంటి అక్షరాలని ధర్మరాజు గారు తీసి చూశాడు, మనశ్శాంతి లభించాలి కదా అని. ఏమనుంది? ఇది ఎప్పుడూ ఉండదు, ఇది ఎప్పుడూ ఉండదు. సుఖం వచ్చింది, ఆ కాగితం తీసుకు చూడు, ఇది ఎప్పుడూ ఉండదు. కష్టం వచ్చింది, ఇది ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఎప్పుడు నీకు మనశ్శాంతి లభించాలన్నా ఆ పదం చదువుకుంటే చాలు. అది గొప్ప మంత్రం కదమ్మా, ఆధునిక జీవితంలో కూడా పనికొచ్చేది. ఇది మన ఇంట్లో గోడల మీద కూడా ఇది రాసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అంతటి గొప్పవాడు చెప్పినటువంటి మంత్రం, ఇది ఎప్పుడూ ఉండదు. కాబట్టి మనకి మంచి కష్టం వచ్చింది, తట్టుకోలేని కష్టం వచ్చింది, ఆ వాక్యం చూస్తే కొంత ఉపశమనం మనకు లభిస్తుంది. ఇది ఎప్పుడూ ఉండదు, మళ్ళీ మంచి రోజు వస్తుంది. సుఖం వచ్చింది, ఒరే మనం ఒళ్ళు విర్రవీగుతున్నట్టు తిరుగుతున్నాం, ఇది ఎప్పుడు ఉండదు, జాగ్రత్తగా ఉండు అని కొంచెం మనం ఒంటిని జాగ్రత్తగా పెట్టుకుంటాం, విర్రవేగం.
కాబట్టి అంత గొప్ప మంత్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించాడు. ఈనాటి వ్యక్తిత్వ వికాస పాఠకులు కూడా ఆ మంత్రాన్ని చదువుకోవాలి. ప్రతి ఇళ్లలోనూ కూడా ఒక పటం కింద పెట్టుకొని లేకపోతే గోడ మీద రాసుకొని చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే మనశ్శాంతి కంటే గొప్ప మందు ఇంకొకటి లేదు కదా, అంతకంటే గొప్ప ఔషధం లేదు. కాబట్టి ఆ కృష్ణ భగవానుడి మంత్రాన్ని అందరూ ఆచరించుతారు గాక. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.